వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి కేటగిరీ 2 కరెక్షన్ విండో అయితే మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అయితే కేటగిరీ 2లో ఏ డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోగలరు అండ్ డీటెయిల్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అండ్ టోటల్ కేటగిరీ 1కి సంబంధించి కూడా ఒకవేళ మీరు మిస్టేక్స్ కొన్ని చేంజ్ చేయలేకపోతే అవి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలా కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా ఐసెట్ అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. అయితే టోటల్ ఐసెట్ ఫీజు పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ 2 అయితే మనకి విండోస్ ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పేమెంట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. దానికంటే ముందు కరెక్షన్ ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ 2 అనేది 29th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కానీ, లోకల్ ఏరియా కానీ, మీడియం కానీ, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్ నేమ్, స్పెషల్ కేటగిరీ కానీ, జెండర్ కానీ, ఆధార్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ అప్పర్ ఐడి, అడ్రస్, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ, హాల్ టికెట్, ఇలా ఇక్కడ మన కేటగిరీ 2 మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కేటగిరీలో 2కి వస్తాయి అనమాట. అయితే ఇవి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు బ్యాక్ అయితే వెళ్ళి మీకు అగైన్ చూపిస్తున్నాను. ఈ డీటెయిల్స్ ఇచ్చిందా ప్రొసీడ్ టు ఫిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ కొన్ని హైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే యూట్యూబ్ మనకి రెగ్యులేషన్ వైలెన్సెస్ వల్ల. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోలేరు. ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా అనమాట. ఏ మిస్టేక్స్ ఉన్నా మీ అంతటికి మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజ్ చేసుకొని ఓకే అనుకుంటే ఎక్కడ మనం చూసుకోవచ్చు డిక్లరేషన్ ఫామ్ టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు కొన్ని డీటెయిల్స్ మేము చేంజ్ చేయలేకపోతున్నాం, సో దాని సంగతి ఏంటి బ్రదర్ అని చెప్తే ఇవి కేటగిరీ 1లోకి అయితే వస్తాయి అనమాట. ఇవి మీరు డైరెక్ట్గా ఐసెట్ వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా హెల్ప్ ఇటీస్ ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి అనేది మీరు మెయిల్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మీ ఎస్ఎస్సి మార్కులు, ఇక్కడ డాక్యుమెంట్ ఏది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా మీ డాక్యుమెంట్ ఒకటే కాదు, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అండ్ ఫోన్ నెంబరు అండ్ పేమెంట్ ఐడి, రిఫరెన్స్ ఐడి అండ్ టోటల్ మీ క్యాస్ట్కి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మీకు సబ్జెక్ట్ ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని సో మా మిస్టేక్ రీకరెక్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు రీకరెక్ట్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ సిగ్నేచర్ మిస్టేక్ చేస్తే సిగ్నేచర్ వ్యాలిడ్ కాపీ సెండ్ చేయాలి, అలాగే ఎస్ఎస్సి ఒరిజినల్ అనేది కూడా వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటే వ్యాలిడ్ ఫోటోగ్రఫీ, హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కూడా. సో కేటగిరీ 2 ఎనేబుల్ చేశారు కాబట్టి సో మిస్టేక్స్ ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఐసెట్లో ఎంబీఏ కానీ ఎంసీఏ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసి మిస్టేక్స్ చేసి ఉంటే సో రీకరెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇదే మంచి ఆపర్చునిటీ, మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఉండదు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.